హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 29వ తారీఖు 11వ నెల 2024. సో కోవిడ్ విషయానికి వెళ్తే కువైట్ గవర్నమెంట్ డ్రైవర్లు, ఎస్పెషల్లీ డ్రైవర్లు జేబులు చిల్లులు పెడుతున్నాయండి. మామూలుగా చిల్లులు పెట్టట్లేదు, కత్తెరలు పెట్టి మరి కట్ చేసేస్తున్నారు డ్రైవర్లకి. సో ఇప్పుడు ఎంఓఏ వారు ఏఐ టెక్నాలజీ కెమెరాలని ఉపయోగించడం ప్రారంభించేశారు. సో ఎటువంటి చిన్న తప్పులు చేసినా, డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్ యూజ్ చేసినా, సో సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, సో డ్రైవ్ చేస్తూ సిగరెట్ కాల్చిన, నెక్స్ట్ రన్నింగ్లో మీరు గ్లాస్ దింపేసి చెత్త పడేసిన, సో చిన్నపిల్లల్ని ముందు సీట్లో కూర్చోబెట్టిన ఫైన్లు కంపల్సరీ. ఇంకా తప్పించుకోవాలన్నమాట, ఏ చిన్న తప్పు చేసినా తప్పించుకోవాలి. ఏ టెక్నాలజీ కెమెరాలు వాడుకో మొదలుపెట్టారు. నెక్స్ట్ 75 KD ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఫైను. డ్రంక్ అండ్ డ్రైవ్లో 5,000 దినార్లు. సో అట్లా ముందే బ్యాను, ఆ దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్లు. ఓకే, నెక్స్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే 30 దినార్లు. రెక్లెస్గా డ్రైవ్ చేస్తే 150 దినార్లు. రెడ్ లైట్ క్రాస్ చేస్తే 150 దినార్లు. నెక్స్ట్ ఓవర్ స్పీడ్కి 150 దినార్లు. మీ యొక్క స్పీడ్ని బట్టి ఫైన్ పెరిగే అవకాశం ఇంకా ఉంది. సో ఇదండి, డ్రైవర్కి జేబుకి మొత్తం బొక్కలే. సో కువైట్లో డ్రైవర్ మిత్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒకటి, ఒళ్ళు దగ్గర పెట్టిన పని చేయాలి, లేదంటే జీతాలకి కటింగ్లు. జాగ్రత్తగా చూడండి, మరి మీ మంచిగా చెప్తున్నాను. సో సౌదీ విషయానికి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే రైట్స్ ఫర్ ఎక్స్పర్ట్స్ అండర్ సౌదీ లేబర్ లా. సో సౌదీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో లేబర్ లా సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియాలండి. అదేంటంటే ఏం అడగకూడదు అంటే, ఎంప్లాయర్ అంటే మీ కపిల్ కానీ కంపెనీ ఓనర్ కానీ ఎంప్లాయీని ఏం అడగకూడదంటే, రిక్రూట్మెంట్ చేసుకున్న ఫీజు, మీరు జాబ్లో రిక్రూట్ చేసుకున్నాను దీనికి సంబంధించిన ఫీజు అని చెప్పి అది అడగకూడదు. నెక్స్ట్ వీసా రెన్యూల్ సంబంధించిన ఫీజు ఎంప్లాయీ దగ్గర తీసుకోకూడదు. నెక్స్ట్ ఒకవేళ వీసా రెన్యూల్ లేట్ అయితే డిలే ఫీజు కడతాం కదా, డిలే ఫీజు కూడా ఎంప్లాయీ దగ్గర తీసుకోకూడదు. సో జాబ్ టైటిల్ మార్చిన ఫీజు కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ స్పాన్సర్షిప్ ట్రాన్స్ఫర్ చేసిన ఫీజు ఉంటుంది కదా, ఇది కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ఎగ్జిట్ ఎంట్రీ వీసా ఏదైతే ఉందో ఇది కూడా తీసుకోకూడదు. ఆర్టికల్ 40 లేబర్ లా ప్రకారం ఎంప్లాయీ దగ్గర ఈ ఫీజులు తీసుకోకూడదు. నెక్స్ట్ వర్క్ సైట్లో ఏదన్నా ప్రమాదం జరిగిన డిజేబిలిటీ జరిగిన దానికి సంబంధించిన కంపెన్సేషన్ ఎంప్లాయర్ ఇవ్వాల్సిందే ఎంప్లాయీకి. ఓకే, ఈయన లేబర్ కోర్టుకు వెళ్ళి కూడా గతంలో చాలామంది కంపెన్సేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ మస్ట్గా లేబర్ లా ప్రకారం ఇవ్వాలి. అయితే ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ నార్మల్గా కంపెనీలో వాళ్ళకి ఇస్తారు, ఇది కామన్, కంపెనీలు ఇస్తాయి. సో లేబర్ లా ప్రకారం అయితే డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మజ్రాల్లో పనిచేసినా, ఇళ్లలో పనిచేసినా, వీళ్ళకు కూడా సౌదీ లేబర్ లా ప్రకారం ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కానీ పాపం ఇవ్వరు. సంవత్సరాల పాటు పని చేసుకుంటారు, రాత్రి పగలు పని చేస్తారు, కానీ సర్వీస్ బెనిఫిట్స్ ఇవ్వరు. సో అడిగేవాళ్ళు లేరు. ఇది మాత్రం హరాం కాదు. సిమ్ కార్డు బిల్లు పే చేయలేదని చెప్పి షార్జా ఎయిర్పోర్ట్లో గల్ఫ్ కార్మికుని అరెస్ట్ చేశారు, ఇతను జైల్లో పెట్టారు. అయితే తెలంగాణ ప్రజావాణిలో ఈ గల్ఫ్ కార్మికుని యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు, బంధువులు, వీళ్ళు ప్రజావాణి కార్యక్రమం వచ్చి విజ్ఞప్తి జారీ చేసుకున్నారండి. సో అతనికి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేసి అతన్ని ఇండియాకి రప్పించాలని చెప్పి అయితే ప్రజావాణిలో అతని కంప్లైంట్ తీసుకున్నారు. సో త్వరలో ఇతనికి హెల్ప్ చేసి ఏర్పాట్లు చేయనున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి ఏర్పాటు చేసిందండి. తర్వాత హాట్ టాపిక్ ఏంటంటే ఫ్రీ ఇంటర్నెట్. నేను చాలామంది మెసేజ్లు పెట్టారు ఫ్రీ ఇంటర్నెట్ కోసం చెప్పమని చెప్పి. ఫ్రీ ఇంటర్నెట్ ఎక్కడైనా క్లిక్ చేస్తే రాదండి, లింక్లు క్లిక్ చేసి మోసపోవద్దు. సో డ్యూ సిమ్ ఉన్న వాళ్ళకి, మొబైల్ ప్లాన్ ఉన్న వారికి పోస్ట్ పెయిడ్ కానీ ఈ ప్రీపెయిడ్ కానీ ఉన్న వాళ్ళకి మాత్రం 53 GB ఫ్రీ అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో మీకు ఇంగ్లీష్లోని తెలుగులోని కూడా మీకు పెట్టాను, చూసుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 2, డిసెంబర్ 3 తారీఖున అఫీషియల్ పెయిడ్ హాలిడేస్ అండి, గుర్తుపెట్టుకోండి హాలిడేస్. సో హాలిడేస్ టైంలో ఆమ్నెస్టీ సేవలు మాత్రం ఉండవు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పార్కింగ్ ఫ్రీ. తర్వాత పబ్లిక్ బస్సెస్లో టైం పెంచారు, మెట్రో టైం పెంచారు. తర్వాత ఒక మినీ బస్సు క్రాష్ అవడం వలన 29 మంది ఎక్స్పర్ట్స్ గాయపడ్డారు, వీళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు యూఏలో. ఓకే, వామన్ విషయానికి వెళ్తే వామన్ అండ్ తుర్కీల మధ్య విశేష
కార్పొరేషన్ సైన్ చేశారండి వ్యాపార లావాదేవీలు ద్విపాక్షిక సంబంధాల కోసం. నెక్స్ట్ ఫారెన్ విజిటర్స్ కూడా విజిట్లో వెళ్ళారా వామన్లో, అయితే విజిటర్స్ కూడా కారు నడపచ్చు వామన్లో. అయితే మాత్రం కొన్ని రూల్స్ ప్రకారం రూల్స్ పాటించాలి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే విజిటర్స్ దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవ్ చేయొచ్చు, దానికి అనుమతిస్తారు. తర్వాత గల్ఫ్ మహిళా అధ్యక్షురాలైన మన్యం సుజాత గారు ఇప్పుడు వామన్లో ఉన్నారు. సో ఈ గల్ఫ్ మహిళా సేవా సంఘం ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ఇండియాలో కొన్ని స్కూల్స్లో స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ పంచిపెట్టారు. ఓకే, బెహ్రెన్ విషయానికి వెళ్తే సలామాబాద్ ఏరియాలో ఈ షాప్స్లో అగ్ని ప్రమాదం జరిగిందండి. షాప్స్ పూర్తిగా భారీగా దగ్ధమైపోయాయి. సో మినిస్ట్రీ వారు కూడా ఇది సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి అధికారులు తెలియజేశారు. అసలు ఎందుకు జరిగింది అగ్ని ప్రమాదం అని చెప్పి. నెక్స్ట్ అత్యంత ఖరీదైన వాచెస్ని బెహ్రెయిన్ యొక్క వాచెస్ యొక్క ఎగ్జిబిషన్లో షో చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచెస్ అంటే ఇవి. నెక్స్ట్ బెహ్రెయిన్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సో గాలులు కూడా వీస్తున్నాయి కొన్ని ప్రాంతాలలో. ఖతర్ విషయానికి వెళ్తే ఫార్ములా 1 ఖతర్ ఏరియాస్ వారి ఆధ్వర్యంలో ఫార్ములా 1 రేస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో వివిధ దేశాల నుండి ఫార్ములా 1 వెహికల్స్ వస్తున్నాయి ఖతర్కి. నెక్స్ట్ ఖతర్లో T20 మ్యాచ్ జరిగింది, క్రికెట్ మ్యాచ్ అండి. ఖతారీ టీము సౌదీ టీంని ఓడించింది. సో గల్ఫ్లో కూడా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ టీంలు ఫామ్ అవుతున్నాయండి. నెక్స్ట్ ఒలింపిక్స్లో గల్ఫ్ టీములు కూడా పార్టిసిపేట్ చేస్తాయి. నెక్స్ట్ ఖతర్ అండ్ పాకిస్తాన్ల మధ్య యాంటీ కరప్షన్ మనీ లాండరింగ్ అరికట్టాలని చెప్పి సంబంధాలు సైన్ చేశారు. ఎందుకంటే అధికంగా మనీ లాండరింగ్ ఇటు పాకిస్తాన్ వాళ్ళే చేస్తుంటారు. సో నెక్స్ట్ రెక్లెస్గా డ్రైవ్ చేస్తూ వేరే వాళ్ళ ప్రాణాలను కూడా రిస్క్లో పెడుతున్న ఒక ఖతారీ డ్రైవర్ని ఖతర్లో అరెస్ట్ చేశారు. సో గైస్, ఇదండి మనకి గల్ఫ్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో పెన్షన్ కోసం ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో అందరికీ నేను రిప్లైలు పెడుతున్నాను. ఒక రిప్లై పెట్టడం లేట్ అవ్వచ్చు, కానీ రిప్లై పెట్టడం మాత్రం పక్కా. ఓకే, బాయ్.